మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కట్టుకోవాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేక్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 1,00,00,000 కోట్ల రూపాయల నిధులను వృధా చేశారని ఆరోపించారు. ఆ 1,00,00,000 కోట్ల రూపాయల నిధులతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణాలు జరిగేవని, కానీ కేసీఆర్ తన కోసం 100 పడకల ఫామ్ హౌస్, కొడుకు కోసం ఒక ఫామ్ హౌస్, కూతురు కోసం ఒక ఫామ్ హౌస్ కట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మండలంలోని సోమనపల్లి గ్రామంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. నెక్స్ట్ పిలవనా ఇంగపల్లి గ్రామ పంచాయతీ రైతుల తొలిత మొదట ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే చెప్పు ఏమని చెప్పినాం 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది, మీరు దాన్ని వాడుకోండి అని చెప్పి మీ అందరికీ చాలాసార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా కొందరు వస్తున్నారు, మేము ప్రైవేట్ సెక్టర్ లో చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పోవాలి, లేకుంటే ఎక్కడైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వర్తిస్తుందో అక్కడ పోవాలి. పోయినప్పుడు మనకు ఎన్ని లక్షల వరకు ఫ్రీ ఉంటుంది? 10 లక్షల వరకు ఫ్రీ ఉంటుంది. మీరు అందరూ చూస్తున్నారు, కోవిడ్ టైంలో ఎక్కువ హాస్పిటల్ ఛార్జెస్ అయినప్పుడు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఏమైనా నిధులు పెట్టించలేదు, 5 లక్షలు కూడా నిధులు పెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఎవరికైతే పెద్ద ఆపరేషన్ అయింది, 20 లక్షలు అయింది, 15 లక్షలు అయింది, వీళ్ళకు కూడా 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మనకు నిధులు వస్తాయి. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దాంట్లో కూడా మనకు నిధులు వచ్చే అవకాశం ఉన్నది. నేను సీఎంకి రాస్తున్నాను, సీఎం కూడా పెద్ద మనసుతో ఇంతకుముందు 400 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ లో నిధులు ఇస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి 900 కోట్ల రూపాయలు ఎవరికైతే ఆధారంలో వాళ్ళందరికీ నిధులు ఇచ్చేయడానికి ఒక మంచి పని చేస్తుంది కదా. అంటే బీద ప్రజలు వాళ్ళకు విద్య గురించి కష్టం ఉండదు, వైద్యం గురించి కష్టం ఉండదు అని చెప్పి ఈ కార్యక్రమాలు తీసుకోవడం. మనకు ఇల్లు ఇస్తున్నారు, మనకు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనకు విద్య వైద్యంలో కూడా మనకు చేయిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మనకు మంచిగా కావాలని చెప్పి నిధులు దాంట్లో కూడా కట్టేస్తారు. సో మనకు ఇల్లు, విద్య, వైద్యము, ఎలక్ట్రిసిటీ, మహిళలకు అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్, ఎవరైతే బస్ వస్తున్నారో అందరూ ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ మన కోసం పనిచేస్తుంది. ఎంత దివాలా చేసినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 60,000 కోట్ల అప్పు ఏదైతే ఉన్నానో దాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు కమిషన్లు దోచుకోనికే ప్రాజెక్టు పెట్టి మనకు ఇబ్బంది పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టాలి. చక్కగా కట్టుకోండి ఇల్లు. ఇది 600 స్క్వేర్ ఫీట్ కట్టాలి. ఎక్కువ కట్టిందంటే మళ్ళీ కంప్యూటర్ ఒప్పుకోదామా, అలా మీరు అందరూ రావద్దు సార్, కానీ 10 ఫీట్లు ఎక్కువ కట్టుకున్నారు సార్ మీరు ఏదైనా చేయాలి. ఎందుకంటే నేనేమో వింటూ మీ మాట, కంప్యూటర్ వింటుందా మీ మాట? వినదు. ఇప్పుడు ఎంపీడీఓ గారు ఏమన్నారు, వారంకి ఫోటో తీసుకు మన కంప్యూటర్ కంప్యూటర్ డిసైడ్ చేస్తారు, అరే వీళ్ళు చక్కగా కట్టుకున్నారు, వీళ్ళకు పైసలు రిలీజ్ చేయాలి అని చెప్పి మన అకౌంట్లలో మన పైసలు. మీరు
మీ మీద కూడా ఈ బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? ఏదైతే డైమెన్షన్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగానే కట్టుకోండి, సరిగా కట్టుకోండి. ఇబ్బందుల నుండి ఎంపీ గారికి రాండి, ఉంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మా నాయకులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మీరందరూ కూడా చక్కగా తొందరగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ